దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు జిర్రా మైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ దేశవ్యాప్తంగా విజయ పరంపర కొనసాగిస్తోందని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా శ్రమించాలని పిలుపునిచ్చారు. పార్టీ నమ్మకానికి పెద్దపీట. బీజేపీలో కష్టపడి పనిచేసిన వారికి పార్టీ గుర్తించి తగిన బాధ్యతలు అప్పగిస్తుందని దినేష్ కులాచారి స్పష్టం చేశారు. పదవులు శాశ్వతం కావు, కానీ పార్టీ కోసం పనిచేయడమే ప్రధాన లక్ష్యం కావాలి అని కార్యకర్తలను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. సమావేశంలో అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి, వివిధ గ్రామాల పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి ప్రసాద్, దర్పల్లి మండలం. 31 మంది టీచర్స్ ఉన్నారు. వాతావరణం చూస్తే 70-80% కన్నా ఎక్కువ భారతీయ జనతా పార్టీకి మద్దతు కనబడుతుంది. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, శివరాత్రి ఉంది, రాత్రంతా జాగారం చేసి మళ్ళీ తెల్లారి పడుకుంటే ఇది 8 గంటల నుంచి 4 గంటల దాకా ఉంటుంది. 8 గంటల నుంచి 4 గంటల దాకా. దానికోసం ఏం చేసినామంటే ఒక్కొక్క గ్రామంలో ఉండే ఓట్లన్నీ కలిపి ఒక 25కి ఒక వ్యక్తిని పెట్టుకున్నాం. కానీ ఆ వ్యక్తే ముఖ్యం కాదు, మిగతా అక్కడ గ్రామంలో ఉన్న పార్టీ అందరూ కూడా ముఖ్యము. ఎందుకంటే నా ఊర్లో కూడా నాతో వాడిన వాళ్ళు ఉంటారు. మా అందరికీ ఒక్కరితో మాటడం వచ్చటం, గట్టుగానో పట్టుగానో యానో ఒక దగ్గర మనకు పంచాయతీ ఏర్పడుతుంది. కాబట్టి ఆ వ్యక్తే అతనికే ఇచ్చేసారు, మరి అయిపోయిందని కాకుండా ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా, ఆ 2 గ్రామాలు కలిపినాయా, ఒక గ్రామం కలిపినాయా, వాళ్ళందరి బాధ్యత. కనీసం ఆ రోజు ఉదయం 8 గంటలకు మీ ఊళ్ళో ఉన్న 20-25 ఓట్లు, 10 ఓట్లు ఎన్నైనా సరే ఒక 4-5 బండ్లు వేసుకునో లేకపోతే ఒక 2 కార్లు వేసుకునో మనం తీసుకొచ్చి వాళ్ళను ఓటేపించి తీసుకుపోవడమే పెద్ద బాధ్యత అన్నది ఒక విషయం చెప్తున్నా. ఈ ఎలక్షన్ వల్ల రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు కూలిపోవడమో కాదు, కానీ ఈ ఎలక్షన్ ఎవరి కోసం జరుగుతుంది? నిరుద్యోగుల కోసం జరుగుతుంది. నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఇచ్చిందా? ఇవ్వలేదు. మహిళలకు మహాలక్ష్మికి ఈ పథకం కింద పెడతాను, పెట్టిండా? లేదు. రేషన్ కార్డు ఇస్తారా? నాకు రేవంత్ రెడ్డిని చూస్తుంటే రేవంత్ రెడ్డి చిన్నప్పుడు ఖోఖో ఆడేటోడేమో, ఖోఖోలో ముట్టించుకొని వారిపోతాడు. ఈడు కూడా ఏం చేసిండు, రుణమాఫీ అని ఊర్లోకి 4-5 ముట్టించుకున్నాడు, పారిపోయాడు, ఊరంతా తీయలే. అది అయిపోయిన తర్వాత ఏం చేసిండు, రైతు భరోసా అన్నాడు. రైతు భరోసానేనా? రైతు భరోసానే అన్నాడు. రైతు భరోసాని ఇచ్చిండా? ఒక ఊరికి సెలెక్ట్ చేసుకున్నాడు, అందులో కూడా కొంతమందికి ఇచ్చాడు. అంటే బోనస్, వడ్ల బోనస్ సన్నాలు అన్నాడు, దాంట్లో 4 రకాలు అన్నాడు. అంటే ఖోఖో ఆడినట్టు ఒక 4 ముట్టించుకుంటున్నాడు, మీకోళ్ళందరికీ మోచేతికి బెల్లం పెట్టి తింటున్నాడు. ఆ లేడీస్ కూడా ఆ ఉన్న బస్సులలో దొరగొడుతున్నాడు. ఏమన్నా అంటే నేను అది ఇచ్చినా అని చెప్తున్నాడు. నేను ఇవాళ స్పష్టంగా కూడా చెప్తున్నా, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ మీద కాంగ్రెస్ కార్యకర్తలే వ్యతిరేకమవుతున్నారు, వేరేవాడు వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఒకటికైనా కష్టంతో వండిస్తే అడిగా బాగా తెలుస్తుంది. మనం చిన్నప్పుడు మనం పొలం వేయాలంటే దున్నుతాము, దుక్కి నారు పోస్తాము, నాటేస్తాము, దానికి మందు కొడతాం, నీరు వారిస్తాం, టైం చూసుకొని కోసుకొస్తాం. ఒక గింజ కూడా కింది పడకుండా లాస్ట్కు ఏదైతే కళ్ళం ఉంటుందో కళ్ళం కూడా ఉడుచుకొచ్చుకుంటాం మనం. కానీ కాంగ్రెస్ వాడు నా టీఆర్ఎస్ మీద కొట్టాడలేదు, ఆడు టీఆర్ఎస్ వాడితో నేను పెట్టుకోలేదు. అదృష్టవశాత్తు యాక్సిడెంటల్గా ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రిగా అయ్యారు.